కరెక్ట్‌గా జరిగిన తర్వాత ఒక 15 రోజుల్లో నాకు ఒక యాక్సిడెంట్ జరగటం, నా కళ్ళు దెబ్బతినటం. అప్పుడు అనుకున్నాను, ఓహో! బయట తిరిగితే నేను పని చేయను కాబట్టి దెబ్బతినింది కాబోలు పర్లేదు అట్టయితే. ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను కాబట్టి నేను అందుకే హ్యాపీగానే ఉన్నాను. నేను ఆ బాబా అనుభూతులు ఇచ్చేటువంటి అనుభూతులు చూస్తే మీరు ఇంక వదిలిపెట్టలేరు సార్. కానీ నీ వెనకాల నీ పక్కన ఉన్నాడు అనేటువంటిది అర్థం. అలాగే వ్యతిరేక ప్రచారం చేసేవాడు కూడా ఉంటారు, సమాజం కదా. ఈ తత్వాన్ని తెలుసుకున్న వాడికి ద్వేషం ఉండదండి వాస్తవానికి. మమ్మల్ని అందరూ చూడాలి, మావి వినాలి అనే అహంకారం ఈసవృత్తి కూడా లేకుండా ఉన్న వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. అలాంటి వాళ్ళ కోసమే విజయ గీతామృతం ప్రయత్నం చేస్తుంటది. ఆ ప్రయత్నానికి పరమాత్ముడు సహకరిస్తూ ఇలాంటి అద్భుతమైన గురువులు మమ్మల్ని మా ప్రేక్షకులు పరిచయం చేసే అవకాశం కల్పించాడు. విజయ గీతామృతానికి స్వాగతం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఓం శ్రీ పరమాత్మే నమః. ఆధ్యాత్మిక ఆత్మ స్వరూపుల దర్శనమే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఎంతో మంది అద్భుతమైన ఆధ్యాత్మిక ఆత్మ స్వరూపులను దర్శించుకుంటున్నాం. ఈరోజు మరో అద్భుతమైన ఆత్మ స్వరూపులతో మనం మీ ముందుకు వచ్చాం. ఆయనే సాయి తత్వ విశ్లేషకులు, రచయిత రజనీ కుమార్ గారు. నమస్కారం. నమస్తే సార్. చాలా సంతోషం రజనీ కుమార్ గారు. మీకోసం తెలిసి మేము చాలా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే రజనీ కుమార్ గారు ఆయన అంటే సర్వేంద్రియాన్ని ఆయన ప్రధానం అంటారు. ఈ మధ్యనే దురదృష్టవశాత్తు జరిగిన ఒక దుర్ఘటనలో ఆయన చూపు కోల్పోవడం జరిగింది. చాలా మంది కాలో చెయ్యో ఏదైతేనే వాళ్ళు చాలా మదన పడిపోతుంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అలాంటిది కళ్ళు లేకపోయినా సరే ఆయన ఎంతో దూరం నుంచి ఆయన ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో ఉన్నారు. ఊరొచ్చి ఒక ప్రత్యేకమైన ఆయనకి ఈరోజు కార్యక్రమం ఉంది. జయభారత్తో నిర్వహిస్తున్న ఒక గొప్ప కార్యక్రమంలో ఆయన పాలు పంచుకోవడానికి వచ్చారు. ఈ క్రమంలో గురుగారిని ఇలాగా కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. గురుగారిని చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు ఎంత గొప్ప స్థాయికి ఎలా వచ్చారు అసలు గురుగారికి? ముందుగా ఆత్మీయ మిత్రులందరికీ ముందుగా నమస్కారం అండి. ఏం లేదు సార్, మీరు ఏదో చెప్పారు కానీ నేను మామూలే, నాకేం పెద్ద అంత గొప్ప ఏమనిపించట్లేదు. సాధారణమైన బాబా భక్తుడిని అంతవరకు. మీరు ఇందాక చెప్పినట్లు ఎప్పుడు ఎవరికి ఏది జరగాలి అనేటువంటిది భగవంతుడు నిర్ణయిస్తాడు. ఆ భగవతత్వాన్ని మేము సాయి అని చెప్పి పిలుచుకుంటా ఉన్నాం. ఆయన ఇప్పుడు ఇలా ఉండాలనేటువంటిది ఆయన సంకల్పం. ఇలా ఉండటం వల్ల కొన్ని పనులు జరుగుతాయి, అలా ఉండకపోవడం వల్ల కొన్ని పనులు జరగవు అనమాట. అందుకని ఇప్పుడు ఎలా ఉంచాం, బాబా గారు ఇలా ఉంచారని చెప్పి అనుకుంటా ఉన్నాం. హ్యాపీ. దాని గురించి అయితే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు సార్. అసలు ఈ తత్వంలో ఎలా వచ్చారు అసలు మీరు? అంటే ఇంత దృఢంగా, అంటే చాలా మంది దైవ ప్రచారం చేస్తారు కానీ మీరైతే చాలా ప్రత్యేకంగా కనబడతారు. ఎందుకంటే ఆ తత్వాన్ని మీరు ఆకలింపు చేసుకొని పూర్తిగా ఆయనకి మీరు డెడికేట్ అయ్యి అసలు నేను ఈ తత్వాన్ని ప్రచారం చేయడం కోసం బాబా నాకు ఇలాగ అవకాశం కల్పించారేమో అని అనుకోవడం ఎంతవరకు సమాచారం అంటే అసలు దాన్ని ఎలా తీసుకున్నారు మీరు అసలు దాన్ని అంత పాజిటివ్గా? ఏం లేదు సార్, యాక్చువల్గా నాకు తెలియదు బాబా గారితో నాకు ఎప్పటి నుంచి బంధం అనేటువంటిది. నాకు చిన్న వయసు అప్పటి నుంచి నేను ఒంగోలులో పుట్టి పెరిగాను. అక్కడ మా తాతగారి ఇంట్లో పెరిగే సందర్భంలో నాకు చిన్నప్పటి నుంచి కూడా బాబాతో ఒక అనుబంధం. ఆయన నాకు నిరంతరం ఆయన దగ్గర ఉన్నట్లుగా అనిపిస్తూ ఉండేది ఫీలింగ్. తర్వాత పెద్ద అయిన తర్వాత నాకు యాక్చువల్గా అప్పట్లో బాబా గారు ఎక్కడో షిరిడీలో ఉంటారని కానీ, ఆయన సమాధి ఉందని కానీ, పుస్తకాలు ఉంటాయని కానీ ఏం తెలియదు. ఎప్పుడన్నా అక్కడ లాయర్పేటలో సాయిబాబా మందిరం ఉండేది, అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు ఆయన రమ్మన్నట్లు అనిపిస్తే వెళ్ళి వస్తూ ఉండేవాడిని, అంతవరకే. కానీ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక మిత్రుడు చెప్పాడు అనమాట. సహజంగా అందరికీ ఏంటంటే ఎక్కువగా హిందూ కుటుంబాల్లో ఎక్కువగా మనం రకరకాల దైవాలను ఆరాధిస్తూ ఉంటాం. ఈ క్రమంలో నేను కూడా చాలామంది దేవుళ్ళని ఎక్కువ ఆరాధిస్తూ ఉండేవాడిని. అంటే అన్ని గుళ్ళకి తిరుగుతూ ఉండేవాడిని ఎగ్జామ్స్ వచ్చినప్పుడు. అయితే నేను ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాను ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత ఒక మిత్రుడితో మాట్లాడే క్రమంలో బాబాని ఒక గురువుగా చూడాలా అన్నాడు. ఎప్పుడైతే నేను గురువు అని చెప్పి అనుకున్నానో బాబాని, అప్పటి నుంచి నా యొక్క ఆలోచన విధానం, నా జీవన విధానం కూడా మారిపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు వేరు, ఆ తర్వాత వేరు అని నేను దృఢంగా నమ్ముతున్నాను. నేను కూడా అదే చెప్తాను. మనం బాబా గారిని దేవుడిగా చూస్తే ఒక రకంగా ఉంటుంది, గురువుగా భావిస్తే మరో రకంగా ఉంటుంది. నేను ఆయన గురువుగా భావిస్తా ఉన్నాను అప్పటి నుంచి. అయితే నేను బాబా తత్వ ప్రచారం నాకు తెలిసినంత వరకు చెప్తూ ఉండేవాడిని.
పర్టికులర్గా చెయ్యాలి అని నాకేం కోరిక లేదండి బాబా గురించి. ఎందుకంటే బాబా నాకు అనుభూతిని ఇచ్చాడు, నాకు ఇచ్చింది నేను మధుర ఫలాన్ని నేను తింటాం, నాకు అంతవరకే తెలుసు. తర్వాత నాకు జాబ్ వచ్చిన తర్వాత మార్కాపురంలో అక్కడ నెహ్రూ బజార్లో అక్కడ సాయిబాబా మందిరం వాళ్ళు పరిచయం కావటం, వాళ్ళతోటి నేను పనిచేసే ఊళ్ళో బాబా సత్సంగం ఒకటి ఏర్పాటు చేయటం. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ త్రిపులార్ సార్ అని ఒక ఆయన ఇలా సత్సంగం చెప్తూ అందరికీ విద్యార్థులకు చెప్తూ ఉండేవాడు అనమాట. అది చూసిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది, ఈయన వల్ల చాలా మంది మారుతున్నారు. ఎందుకంటే కాలేజ్ కుర్రవాళ్ళు తొందరగా ఒక ఒక పద్ధతిలో ఉండటానికి ఇష్టపడరు, విలాసాలకి అట్లా తిరుగుదామని చెప్పి అనుకుంటారు. కానీ నేను వెళ్ళిన రోజు ఆయన దగ్గర ఒక 30-40 మంది కుర్రవాళ్ళు కూర్చొని వింటున్నారు అనమాట. అయితే చిత్రంగా ఏంటంటే బాబా ఏదైనా ఆయన అనుమతిస్తాడండి. నేను ఆయన దగ్గర కూర్చొని విని అయిపోయిన తర్వాత ఆయన ఎందుకో సత్సంగం ఎలా చెప్పాలి అనేది నాకు గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు. నాకు అర్థం కాలేదు, ఏంటి నాకెందుకు చెప్తున్నాడు ఈయన అని చెప్పి. చెప్పడం అంటే ఎలాగా ఆయన చెప్పడం అనిపించేది అంటే ఆయన సత్సంగం ఎలా చెప్పాలి అనే చెప్తా ఉన్నాడు అనమాట. చెప్పడం అంటే మీకు ఏమైనా వాయిస్ వినిపించేదా? లేదు, బాబా గారు కాదండి, త్రిపులార్ అనేటువంటి సత్సంగం చెప్తూ అయిపోయిన తర్వాత మీరు సత్సంగం ఎలా పెట్టండి, మీరు అంతా నాదేం లేదు బాబాదే అనుకుని ప్రారంభించండి, ఏదుంటే అది ప్రసాదం పెట్టండి, దానికోసం మీరు కంగారు పడాల్సిన పని లేదు, అన్ని బాబా ఇలా చెప్తున్నారు. యాక్చువల్గా నేను సత్సంగం చెప్పాలని నేను ఎప్పుడు అనుకోలేదు. సరే, ఆయన నోటి నుంచి ఆ మాట విన్న తర్వాత నుంచి నేను ఎక్కడ పని చేసినా సరే పిల్లలకి అవుట్ ఆఫ్ స్కూల్ టైంలో ఆ ఊళ్ళో ఉన్నప్పుడు దాదాపు నేను ఎక్కువగా అదే ఊళ్ళల్లో ఉండేవాడిని పని చేస్తూ, పల్లెటూళ్ళల్లోనే. అక్కడ సాయంత్రం పూట గురువారం రోజు సత్సంగం అట్లా చెప్తూ ఉండేవాడిని, పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉండేవాళ్ళు. కానీ పెద్దవాళ్ళకి చెప్పాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే చెప్పాను కదా, పిల్లలకంటే పాఠాలు చెప్తాం కాబట్టి దాంతోపాటు కొంచెం మోరల్ వాల్యూస్ నేర్పించాలనేది నా ఉద్దేశం. అయితే ఒక సందర్భంలో 2015 జనవరిలో నేను ఈ అచల గురువులతోటి అలాగే ఆధ్యాత్మికమైనటువంటి అంశాలని ఎక్కువగా చర్చిస్తూ ఉండేవాడిని. వాళ్ళు ఎప్పుడన్నా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవటం, లేదు వాళ్ళు మా ఇంటికి రావటం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆవిడ వచ్చి ఒకసారి అన్నారు, ఆ నెల్లూరు సులభాదేవి గారు ఆవిడ పేరు, ఆవిడ వచ్చి నాయన నువ్వు ఇంకా బాబా తత్వాన్ని బాగా ప్రచారం చేయి, ఇవన్నీ నువ్వు బయట అన్నీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నావు అని చెప్పి అన్నారు. నేను అన్నాను, అమ్మ నేను బాగా తిరుగుతూ ఉన్నా కాబట్టి పిల్లలకి అన్నీ చేయాలి అంటే ఊళ్ళో పనులు కూడా చేయిస్తూ ఉంటాడు అనమాట. అంటే చెట్లు నాటించడం, పిల్లల్ని అందరిని పిలిచి ఎన్ఎస్ఎస్ వాళ్ళతో ప్రోగ్రామ్ చేయించడం, ఇవన్నీ అందరు చేస్తారు నాయన, నువ్వు బాబా దాంట్లో బాబా గురించి చెప్పండి. యాక్చువల్గా బాబా డివోటీ కాదు అయినప్పటికీ ఆవిడ ఆ మాట అన్నారు. నేనుండి అమ్మ నాకు బాగా బయట తిరిగినంతసేపు నేను చేయనమ్మా, ఎందుకంటే భౌతికంగా మనం సహాయం చేయాలి, బాబా ఫిలాసఫీని అది కాబట్టి ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి అన్నాను. ఆవిడ అలాగా నాయన అంది. కరెక్ట్గా జరిగిన తర్వాత ఒక 15 రోజుల్లో నాకు ఒక యాక్సిడెంట్ జరగడం, నా కళ్ళు దెబ్బతింటం. అప్పుడు అనుకున్నాను, ఓహో బయట తిరిగితే నేను పని చేయను కాబట్టి దెబ్బతిని కాబోలు పర్లేదు అట్టయితే. ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను కాబట్టి నేను అందుకే హ్యాపీగానే ఉన్నాను. నేను బాధ అంటే అది వేరు సార్. అంటే ఇప్పుడు మీ కాలికి వెంటనే దెబ్బ తగులుతుంది, దెబ్బ నొప్పి తగ్గేదాకా బాధ ఉంటుంది, మనోవేదన, మానసిక వేదన. అది నేను లేదు సార్, నాకు ఆ నొప్పి వచ్చినప్పుడు అది తీసుకోవడమే అది నమ్మకం సార్. అది తీసుకోవడానికి కారణం బాబా గారి అంటే ఆయన నాకు ఇచ్చే అనుభూతి లేదు సార్. ప్రధానంగా ఈరోజు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బాబా భక్తులు అందరూ ఎందుకు ఇంత పెరిగిపోతున్నారు అనుకుంటారు. నేను బాబా భక్తుల్లో ఒక రేణువు లాంటి వాడిని. నాకంటే గొప్ప గొప్ప అనుభూతులు ఉన్నవాళ్ళు చాలా మంది భక్తులు ఉన్నారు, ఇలా ముందరకొచ్చి చెప్పకపోవచ్చు. అలాంటి అనుభూతులు అండి, ఆ బాబా అనుభూతులు ఇచ్చేటువంటి అనుభూతులు చూస్తే మీరు ఇంక వదిలిపెట్టలేరు సార్. కానీ నీ వెనకాల నీ పక్కన ఉన్నాడు అనేటువంటిది అర్థం అవుతున్నాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డిగ్రీ చదివే రోజుల్లో నాకు బాబా సచ్చరిత్ర తెలియదు, అసలు ఆ షిరిడి అనేది ఒకటి ఉందని కూడా తెలియదు నాకు. నేను బాబా గారు ఎప్పుడైనా నన్ను రమ్మని అనిపించినప్పుడల్లా అక్కడికి వెళ్ళేవాడిని, నెహ్రూ లాయర్పేట సాయిబాబా మందిరానికి. ఒంగోలు. ఒకరోజు అలాగే పడుకుని చదువుకుంటున్నాను, ఇలా ఈరోజు సాయంత్రం బాబా గుడికి రాని అన్నట్టు అనిపించింది. వెంటనే నేను అనుకున్నాను, పొద్దుకులు నేనే రావడం, నువ్వు రావచ్చు కదా మా ఇంటికి అని మైండ్ లో ఒక ఆలోచన అనమాట. అదొక చిలిపి ఆలోచన. వెంటనే నవ్వొచ్చింది. మీరు ఎలా నవ్వారో నాకు కూడా అలాగే నవ్వొచ్చింది. వెంటనే ఆలోచన రాగానే ఏంటి ఆయన ఎలా వస్తాడని చెప్పి, ఏమండి ఇది జరిగింది సంఘటన, పడుకొని అనుకుంటా నవ్వుకుంటున్నాను, ఇంకా పూర్తి కాలేదు నా నవ్వు. మా పక్కింటి గోడ మీద నుంచి ఒక ముస్లిం పెద్ద ఆవిడ
మా అమ్మమ్మని పిలిచి అనుమయ్యమ్మ ఈ ఫోటో మీ ఇంట్లో పెట్టుకొని ఇచ్చింది. అది నేరుగా తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఇదేంది ఆమెకు అప్పటిదాకా బాబా తెలియదు, ఇదేందో ఫోటో దేవుడిదో చూడని చెప్పి. అది చూడగానే చూడండి కళ్ళ వెంట నీళ్లు తిరిగిపోయాయి అనమాట. సచరిత్రలో అలాంటి అనుభవాలు రాస్తాడు. కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి, నోరు తడారిపోతుంది, అష్టసాత్విక భావాలు కలుగుతాయని రాస్తాడు. ఇటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి బాబా నా వెనకాల ఉన్నాడు, ఎన్నో మనం దాని గురించి ఆలోచించేది అనేటువంటి నమ్మకం అనమాట. అసలు గురుగారి కోసం మీకు చాలా విషయాలు చెప్పాలి. ఆయన గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూనే ఆయన బహుముఖ ప్రజ్ఞాలని చెప్పచ్చు. అద్భుతంగా ఆయన ఆర్ట్ వేస్తారు, ఆయన పుస్తకాలు రాస్తారు, పాడతారు. గురుగారు ఇంకా మీరు చాలా మీలో చాలా కళ్ళు ఉన్నాయి కదా గురుగారు. అవన్నీ బాబా గారు ఇచ్చారండి. అప్పుడు ఆ రోజు నుంచి మనకి నాకు దృఢమైన నమ్మకం ఇవన్నీ బాబా ఇచ్చాడు. ప్రజెంట్ వద్దనుకున్నాడు. సో ఆయన ఒక పని చెప్పాడండి. ఇప్పుడు మిలిటరీలో ఒక సోల్జర్ని ఉంటాడు, అతను ఎక్కడ బార్డర్లో వేస్తే అక్కడ వెళ్ళి పని చేయాలి. నేను ఒకసారి ఇప్పుడు బాబా ఒక మాట అంటారండి, నేను భగవంతుని సేవకుణ్ణి అంటాడు, గురువుకు సర్వశిశరణగా చేయాలి అంటారు. నేను ఎంత చేశాననే నాకు తెలియదు, కానీ సాధ్యమైనంత వరకు ఆయన మాట ఆచరించాలి. నేను ఆయన సేవకుణ్ణి అనిపించుకున్నప్పుడు ఆయన ఏది ఇస్తే అది మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. లేకపోతే సేవ ఎలా అవుతుంది? సేవ కాదండి, అది అసలు నా డ్యూటీ. అది ఆయన ఏది ఇస్తే అది తీసుకోవాలి నేను అనేది నా డ్యూటీ. అంటే ఇప్పుడు చూసుకుంటే మీరేమో ఎంత గొప్పగా మీరు బాబా తత్వాన్ని మీరు దాన్ని ఆకలింపు చేసుకుని ఆనందపడుతూ నిత్యం కూడా మీరు ఆ పరవశించిపోతూ మీరు ప్రచారం చేస్తున్నారు. సేమ్ టైం ఇప్పుడు ఎలా ఉందంటే బాబాని విపరీతంగా బాబా మీద వ్యతిరేకత కూడా ఆ విధంగానే వస్తుంది కదా. ఆ వ్యతిరేకించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరు 100లో ఒకళ్ళిద్దరు ఉంటారండి అట్లాంటి వాళ్ళు. ఒకళ్ళే ఉండేది. సమాజంలో మంచి వాళ్ళు కొద్దిమంది ఉంటారు, చెడ్డవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అలాగే బాబా గురించి తెలిసిన వాళ్ళు కొద్దిమంది బయటకు వచ్చి చెప్తూ ఉంటారు నాబోటి వాళ్ళు. అలాగే వ్యతిరేక ప్రచారం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇది సమాజం కదా, దాని అనేక రకాల కారణాలు ఉండొచ్చు. వాళ్ళకి ఏదో పేరు ఇప్పుడు కొంతమంది యూట్యూబుల్లో అదే పనిగా కావాలని వ్యతిరేక ప్రచారం చేస్తారు. ఎందుకంటే 4 లైక్స్ వస్తాయి, ఏదో దాంట్లో డబ్బులు కూడా వస్తాయంటారు. దానికోసం కావచ్చు, లేదు పేరు కోసం, లేకపోతే కొంత ద్వేషం ఉండొచ్చు. ఎందుకంటే ఈ తత్వాన్ని తెలుసుకున్న వాడికి ద్వేషం ఉండదండి వాస్తవానికి. ఇప్పుడు బాబా తత్వం, ఆయన గురుతత్వం అనేది మనకి కనీసం భగవద్గీత మీద ఏమాత్రం అవగాహన ఉన్నా ఇతరులను మనం విమర్శించలేము. నువ్వు చేసుకుంటావు. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తారు? ప్రతి దైవంలో నీ దైవాన్ని చూడగలగటమే భక్తి అని చెప్పాడు. 2 రకాలంట భక్తి. ప్రతి దైవంలో నీ దైవాన్ని చూసుకోవటం అంటే నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా, అమ్మవారి గుడికి వెళ్ళినా నేను బాబానే స్మరించుకోవటం అదొక రకం. లేదు, 2వ రకం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్లకుండా ఎదురుగా బాబా పటాన్ని పెట్టుకొని ఇందులోనే వినాయకుడు ఉన్నాడు, ఇందులోనే రాముడు ఉన్నాడు, ఇందులోనే కృష్ణుడు ఉన్నాడు అని చెప్పి అనుకోవటం 2వ రకం భక్తి. 2 రకాలంట భక్తి. ఇలాగా ఎవరికైతే తెలియదు వాళ్ళు ఏంటంటే ఇదంతా వేరువేరుగా భగవద్గీతలో చెప్తాడండి. ఇలా రకరకాలుగా కనిపిస్తున్నటువంటి దాన్ని ఇదే నిజం అనుకుని దీనికోసం తగులాడుకుంటా ఉంటారు. వాస్తవానికి అందరిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వం ఒకటే. ఋగ్వేదం చెప్పింది, ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒకటే సత్యం. అది తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలా చేయరండి. అది సహజంగా వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పేవాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు అసత్య ప్రచారాలు కొన్ని చేశారు. ఏదో డబ్బులు లెక్క పెట్టడం అని, ఆయన ముస్లిం అని, నానా రకాలు. ఈరోజు అన్నీ కూడా ఎవిడెన్స్లు అన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు బాబా దగ్గర ఒక చిత్రం ఏంటంటే అండి, ఎప్పుడైతే బాబా మీద ఇలాంటి వ్యతిరేక ప్రచారాలు వస్తాయో దాని తర్వాత దానికి రెట్టింపు లెవెల్లో మళ్ళీ బాబా భక్తులు పెరగటం, బాబా తత్వ ప్రచారం జరుగుతుందండి. ఇప్పుడు బాబా తత్వంలో కొంత ఏదో స్టాగ్నేషన్ ఏర్పడింది, అందుకని వాళ్ళు ఎవరో కదిలారు. ఈరోజు ఏం జరుగుతోంది, మొత్తం బాబా భక్తులు కానివ్వండి, మొత్తం ఫిలాసఫర్స్ అందరూ ఒకటవుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా కలిసి వస్తున్నారు. అంటే బాబా తత్వంతో పాటు మిగతా ఎవరైతే ఈ అంతా సమానత్వం అనేటువంటి భావన ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ ఈరోజు ఒక తాటి మీదకి వస్తూ ఉన్నారు. ఈరోజు మా ఆంధ్రాలోనే తీసుకున్నట్లయితే షిరిడి సాయి ధర్మ పరిరక్షణ సేవా సమితి అనేటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. మొన్న దసరా రోజు ఏర్పాటు చేశారు. ఈరోజు దాంట్లో అనేక మంది సాయి సత్సంగ ప్రవచకులు ఉన్నారు. అలాగే అనేక మందిరాలకి సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. మరి వీళ్ళంతా ఒక టీమ్గా కావాలంటే విడిగా కారు కదా. ఇప్పుడు అక్కడ ఏదో ఒకటి జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఫామ్ అయ్యారనమాట. సాయిదాస్ అనేటువంటి ఆయన శ్రీశైలంలో ఉంటారు, ఆయన అధ్యక్షులుగా. మార్కాపురంలో ఉంటారు హరిహరరావు గారు అని చెప్పి ఆయన ప్రధాన కార్యదర్శిగా దీంట్లో ఉన్నారు. నన్ను కూడా ఒక సభ్యుడిగా దాంట్లో తీసుకున్నారనమాట. కాబట్టి
అది జరిగినంత మాత్రాన అది కూడా మంచికేనండి వాస్తవానికి. చూడండి, రాబోయే 2 సంవత్సరాల్లో బాబా తత్వం అనేటువంటిది నేనైతే అనుకుంటున్నాను ఇది ఆంధ్ర తెలంగాణల వరకు పరిమితం కాదండి. ఇది దేశవ్యాప్తంగా ఒక గొప్ప మార్పుకి సంకేతం అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. సో మీరు చాలా పుస్తకాలు రాశారు కదండి, పుస్తకాలు రాశారు, అలాగే మీరు ఆ రాసి ఆ పాటలను కూడా మీరు తత్వం మీద పాటలు రాసి ఆలపించారు కదా. సో ఏదన్నా చిన్న మీరు రాసిన తత్వాన్ని ఒకసారి ఆలపించి మంచి. అంటే నేను పర్టికులర్ గా ఎక్కువ పాటలు బాబా మీద ఏం రాయలేదండి. సాయి పరబ్రహ్మ చాలీసా ఒకటి రాశాను నేను. అంటే యాక్చువల్ గా సాయి అని అంటే ఇప్పుడు మనం మొదట ఆకారం దగ్గర మొదలు పెడతామండి. అంటే ధ్యానం కానివ్వండి, పూజ కానివ్వండి, మొదట పూజలో మొదలు పెట్టాలి, ఆ పూజ ధ్యానంగా మారాలి, ఆ ధ్యానం నుంచి పరబ్రహ్మ స్థితికి వెళ్ళాలి. ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇది మిగతా దగ్గర ఏంటంటే ఆగిపోయింది. ఈరోజు బాబా దగ్గర ఏం జరుగుతుందంటే, మొదట ఎవరైనా సరే బాబా దగ్గరకు వచ్చినప్పుడు ఒక పూజ చేసుకోవడానికి ఒక నమ్మకంతో వస్తారు, వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఆ తర్వాత 2వ దశలో బాబా ప్రేమలో పడతారనమాట. ఆయన అంటే చాలా ఇష్టం ఏర్పడుతుంది, భక్తి ఏర్పడుతుంది, ఆయనే నిరంతరం ధ్యానించుకునే స్థితి వస్తుంది. 3వ దశలో వచ్చేసేటప్పటికి నిరాకార పరబ్రహ్మమే సాయి, అంతటా వ్యాపించున్న సాయి తత్వమే సాయి అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చేస్తున్నాడు, వాళ్ళకి అటువంటి విశ్వాసం ఏర్పడుతుంది అనమాట. అందుకే ఈ సాయి పరబ్రహ్మ చాలీస మొత్తం కూడా అలాగే ఉంటుంది అనమాట. వాయువు వ్యాపించిన రీతి విశ్వమంతటా నిండితివి, మామదిలోనే నిన్ను చూడ ఆత్మ తేజముగా నిలచితివి. నీకు తెలియని ఘటనంటూ సృష్టిలో ఏది ఉండదట, సత్యమైన నీ వాకులకు ప్రకృతి గౌరవమిచ్చునట. ఈ దేహమే షిరిడీపురము, మా మనసే ద్వారకమాయి, అందలి వెలుగడి తేజమ్మే సాయి నీవని తెలిపితివి. ఇది బాబా చెప్పిన తత్వం ఇదండి. ముందు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మీలోనే నేను ఉన్నానన్నాడు. మీలో ఉన్న సాయి తత్వాన్ని తెలుసుకోమని చెప్పాడు. ఇక్కడ ఇంత గొప్ప తత్వాన్ని చాలా మంది ఆయనకి గుడి కట్టి ఆయన పూజించి ఆయన రకరకాల స్వరూపాలు ఆయన అని చెప్పి అంటే చాలా మంది కామెంట్ చేస్తుంటే ఆయన ఏం చెప్పలేదు కదా, నన్ను పూజించమని కూడా చెప్పలేదు కదా, నేను గురువు అని ప్రకటించలేదు, నేను దైవాన్ని ప్రకటించలేదు, నన్ను పూజించమని చెప్పలేదు. అది రికార్డెడ్ వెర్షన్ కదా. మరి అయినా సరే వీళ్ళు ఆనందం కొద్దీ చేసుకున్న కార్యక్రమం ఆయన ఆపలేడు కదా, ఆపలేడు. ఆనందంగా ఆయన అలంకరించుకుంటాం, మనం ఏదైనా ఫోటో తెచ్చుకుంటారు, ఇంట్లో పెట్టుకుని అలంకరించుకుంటాం కదా, అందంగా అలంకరించుకుంటాం, ప్రేమతో చేసే అది ఒక చర్య కదా. ఇక్కడ మనకి సచ్చరిత్రలోనే ఉందండి. చిన్న పిల్లలకి మనమే అలంకారం చేసుకుంటాం, వాళ్ళేమో అడగరు మనల్ని. అలాగా ఇక్కడ బాబా దగ్గరకు వచ్చేసేటప్పటికి మనం ప్రధానమైనటువంటి మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, మీరు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం. బాబాకి గుడి కట్టుకోవచ్చు, విగ్రహం పెట్టుకోవచ్చు, మనం అలంకారం చేసుకోవచ్చు, ఎప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, నీ ఇంట్లో ఉన్నప్పుడు. కానీ బాబా గారు ఎప్పుడు మధ్యవర్తుల్ని అలౌ చేయడండి. అంటే నువ్వు ఎదగాలని కోరుకుంటాడు. ఉదాహరణకి మీ తండ్రి నిన్ను స్కూల్కి పంపించాలనుకుంటాడండి. దేనికి? మీరు ఎదిగి బాగుపడతారని. నా బదులు ఇంకో పిల్లడు పంపిస్తారంటే ఎలా ఉంటుంది తండ్రికి? దగ్గరికి రానివాడు కదా, నాలుగు కొడతాడు. బాబా గారు కూడా మేఘశ్యాముడు అనే అతన్ని వాళ్ళ యజమాని మొదటి పంపిస్తాడు అన్నాడు, హరివినాయక్ సాటే అని. నువ్వు బాబా గారి దగ్గర ఉండి పూజ చేయిపో అని చెప్పి రానివాడు దగ్గరికి. ఇతనికి కూడా ఇష్టం ఉండదు, ఆ బాబా కూడా రానివాడు, దూరంగా తరిమేస్తాడు. ఎందుకంటే అతనికి కూడా మనసులో ఇతను ముస్లిం ఏమో అనే శంక ఉంటుంది అనమాట, బయట పంపించేస్తాడు. కానీ అతనికి ఎప్పుడైతే బాబా అనే శివుడు అనే నమ్మకం కలుగుతుందో అప్పటి నుంచి అతను వచ్చి పూజ చేసుకుంటాడు. ఎంతగా అంటే బిల్వపత్రాలు పెట్టి పూజ చేసుకుంటాడు అనమాట. రోజు దూరం నుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి పూజ చేస్తాడు అనమాట. అంటే అంత భక్తి ఏర్పడింది. నువ్వు ఇంట్లో అయినా సరే, గుళ్ళో అయినా సరే, నువ్వు ఓన్గా చేసుకోవాలి. నువ్వు పూజ చేసుకోవాలంటే నువ్వు ఓన్గా చేసుకోవాలి. అంతేగాని ఈరోజు గుళ్ళల్లో జరిగేటువంటి ఒక విధం ఏంటంటే, ఒక పక్కదారి అనుకోవచ్చు దీన్ని. బాబా గారి విగ్రహాన్ని మనం పెట్టుకోవచ్చు, తప్పులేదు, అలంకారం చేసుకోవచ్చు, అక్కడ పూజ వరకు చేసుకోవచ్చు. కానీ ఈ పూజా తంతు పెరిగింది అనుకోండి, డైవర్ట్ అయిపోతుందండి. ఇది అక్కడ బాబా గుడిలో జరగాల్సింది కాదు. ఇది బాబా గుడి అనేటువంటిది ఒక గురు మందిరం. గురు మందిరంలో ఏం జరగాలి? సత్సంగాలు జరుగుతూ ఉండాలి, భజనలు జరుగుతూ ఉండాలి, ప్రవచనాలు జరుగుతూ ఉండాలి, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలే జరుగుతూ ఉండాలి. దాని నుంచి కొంచెం డివేట్ అయిపోయి క్రతువులు పెంచుతున్నాం.
ఇట్లాంటి వాటి కోసమే ఇలాంటి బయటకు వస్తాయండి. బాబా సామాన్యులు కాదు. మాకు నమ్మకం ఏంటంటే ఎక్కడైతే తేడా జరుగుతుందో మేమేమో అండి సరి చేయడానికి. మా ఆఫ్టర్ ఆల్ ఇందాక చెప్పాను చూడండి, మిలిటరీలో సోల్జర్స్ లాగా ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడికి వెళ్ళి పని చేయాల్సిన వాళ్ళం. కాబట్టి ఆయన చెప్పినట్లు మేము చేస్తూ ఉంటాం. అక్కడ ఒక ఆటంకం ఏర్పరిచింది కూడా బాబానేనేమో. సో దీని ద్వారా అందరు రియలైజ్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఎదురు ప్రశ్నించే వాళ్ళు కాకుండా బాబా తరఫున కూడా రియలైజ్ అవ్వాలి కదా మనం చేసేది కరెక్టా కాదా అనేటువంటి. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న ఇది మా డ్యూటీ ఎలా ఉంటుందంటే, మీరు నాకు ఫోన్ చేశారు, మీరు ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు చేయండి నేను ఇంటర్వ్యూ తీసుకుంటానని. నేను చేయనండి యాక్చువల్గా. కానీ బాబా సంకల్పం ఏంటంటే మీరు మంచి హృదయంతో మీరు చేశారు, మా చెవులు పట్టుకొని ఇక్కడికి లాక్కొచ్చారు కదా. కాకపోతే ఇంత అనుకున్నావా ఇంత తొందరగా? ఆ రోజు కూడా నాకు పాలసీ కూడా అదే అండి. ఏంటంటే ఎవరిని కూడా బలవంతం పెట్టను నేను యాక్చువల్గా. అది నా పాలసీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడే ప్రకృతి సహకరిస్తుందని చెప్పి బలంగా నమ్ముతాను. అలా ఈ రోజు కూడా గురువు గారు రమ్మన్నప్పుడు కూడా నాకు పెద్ద ఏమీ అంచనా లేవు. మామూలు క్యాజువల్గా వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన చేయమంటే కూడా జరుగుతుందంటే మీరు అన్నట్టుగానే ఆయనే చేయిస్తారని నాకు అనిపిస్తుంది. చేయిస్తేనే చేస్తాం సార్. నేనైతే మీకు చేయను మళ్ళీ, ఎందుకంటే నాకు మీకు ఇంటర్వ్యూ ఇచ్చి అంత టైం నేను లేడి దగ్గర ఉన్నప్పుడు నాకు ఉండదు సార్ వాస్తవానికి. అలాగా అంటే మీరు చాలా అంటే తత్వాన్ని ఎంత ఎంత చక్కగా తీసుకున్నారు. మీలా అందరూ తీసుకుంటే కదా ఈ అపోలే ఉండవు కదా. తర్వాత చాలా తత్వాలు ఉన్నాయి మన హిందూ ఫిలాసఫీలో. మీరు ఇంతకుముందు బాబా తత్వం రాకముందు ఏ తత్వాన్ని ఫాలో అయ్యేవారా? ఇప్పుడు బాబా తత్వానికి మిగతా తత్వాలకి ఏంటి డిఫరెన్స్? ఏం లేదు సార్, ఒకటే సార్. తత్వం ఉండేదంతా ఒకటే. యాక్చువల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, బాబా బుక్ కంటే ముందు నేను చదివింది భగవద్గీత. ఈ భగవద్గీత ఒకసారి స్టడీ చేసి, అంటే మనం ఇంకొకటి కూడా చూసుకోవాల్సింది ఏంటంటే, నేను ఏ బుక్ను కూడా ప్రామాణిక గ్రంథం అని నేను ఏం పట్టుకొని నెత్తిన పెట్టుకోను. దాంట్లో ఉన్న సత్యాల్ని మనం తీసుకోవాలి. ఆ భగవద్గీత చదివిన తర్వాత భగవతత్వం అనేటువంటిది, విశ్వవ్యాపక తత్వం అనేటువంటిది నా మనసులో దృఢపడిపోయింది. చిత్రం ఏంటంటే, బాబా సచ్చరిత్ర చదివిన తర్వాత అదే తత్వం బాబాలో కనబడింది. మీకు ఇంకో చిత్రం చెప్పాలి. నేను సాయిబాబా పుస్తకాన్ని మా సిస్టర్ అవుతుంది ఒక అమ్మాయి నాకు ఇచ్చింది. నాకు జాబ్ వచ్చిన తర్వాత సాయి లీలామృతం ఆ బుక్ నేను ఇంటికి తీసుకొచ్చుకొని చదువుదామని తీశాను. మొట్టమొదట్లో గాడ్గి బాబా గురించినటువంటి కథ ఉంటుంది. దాంట్లో అక్కడ బాబా గారు అతన్ని తిడుతూ ఉంటాడు అనమాట, గాడ్గి బాబాని. ఇక అది చూడగానే తిట్లు ఉన్నాయన్నమాట దాంట్లో. బుక్ తీసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను బాబాని అనుకునే గురుతత్వం ఏంటంటే ఆయన విశ్వవ్యాపకుడు, అన్నిట్లో ఉన్నాడు. భగవద్గీతలో కృష్ణుడు ఏదైతే చెప్పాడో ఆ రకంగా అంతటా వ్యాపించి ఉన్న తత్వం సాయి తత్వం అనుకో. కానీ దీంట్లో కొంచెం భిన్నంగా ఉన్నట్లుంది. అందుకని నేను చదవదలుచుకోలేదు, పక్కన పెట్టేశాను. అంటే మనం అనుకున్న సత్యతత్వానికి విరుద్ధంగా ఉన్నది అది నాకు అవసరం లేదని పక్కన పెట్టేశాను. కానీ తర్వాత ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత అమ్మాయి చదివావా అన్న అంటే చదవలేదమ్మా అన్న. అట్లయితే నాకు పాపం అన్నా, నువ్వు నాకు తెచ్చిచ్చేసి వారం రోజుల్లోనే చదవాలని చెప్పాను. తీసుకెళ్ళి ఇచ్చేసి నీకు పాపం తగిలే నేనేం చేయనమ్మా నేను ఇచ్చేసాను. నేను బాబాయ్ చెప్పాను, నేను బుక్ కొనను, నా దగ్గర డబ్బులు లేవు, నేను వారంలో చదవను, నీకు ప్రేమ ఉంటే నువ్వు పంపిస్తే నేను చదువుతా ఎప్పుడు నాకు ఖాళీ ఉన్నప్పుడు అన్న. సాయంత్రం ఇంటికి వచ్చాను, మధ్యాహ్నం వచ్చేసాను. సాయంత్రం మా బాబాయ్ ఆయన విష్ణుమూర్తి శివుడు అని చెప్పి గుళ్ళు తిరుగుతూ ఉండేవాడు. చిత్రంగా ఆయన సాయిబాబా లీలామృతం తీసుకొని వచ్చాడండి. అదే పుస్తకం, కొత్త పుస్తకం తీసుకొచ్చి, రే నువ్వు సాయిబాబా కదా చదువుతావా అని చెప్పించాడు. ఆ పుస్తకం ఎక్కడిది అని అంటే, అతనికి సాయిబాబా గుళ్ళో కూర్చొని ఆయన ఏదో పాటలు పాడుకుంటే అతనికి ఎవరో ఇచ్చారట. ఎలా ఇచ్చారండి, అంతా బాబా సంకల్పం కాబట్టి. తర్వాత నేను దాన్ని మొత్తాన్ని చదివాను. ఆ తర్వాత నిజంగా నాకు ఎంత ఆనందం వేసిందంటే, భగవద్గీతలో ఏ తత్వం అయితే ఉందో అదే తత్వం దాంట్లో ఉంది సార్. అన్ని తత్వాలు అదే సార్. మీరు విష్ణుతత్వం ఆయన్ని సర్వవ్యాపుడు అంటారు, ఇందుగలడు అందులేడని చక్రి సందేహం వాళ్ళది అంతా ఉన్నాడు అంటారు. మరి శివతత్వాన్ని తీసుకోండి, నమ్మకంలో చూడండి. నమ్మకంలో చూస్తే ఆయన పిల్లిలో ఉన్నాడు, కుక్కలో ఉన్నాడు, కుక్కను పెంచేవాళ్ళలో ఉన్నాడు, కుమ్మరాయంలో ఉన్నాడు, కమ్మరాయంలో ఉన్నాడు, అన్నిట్లో ఆయనే ఉన్నాడు అని చెప్తుంది. బాబా తత్వం కూడా అదే కదా. అన్ని తత్వాలు అటే దారి చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే దాన్ని పూర్తిగా చదవకపోవడం వల్ల, మన యుగో ప్రాబ్లమ్స్ వల్ల, నేనే గొప్ప అనేటువంటి అభిజాత్యం వల్ల ఇటువంటి భేదాలు మనం కల్పించుకోవడం. నాకైతే ఏ రకమైన భేదభావం లేదు సార్. నేను ఏ దేవుడినైనా సరే దండం పెట్టుకోమంటే దండం పెట్టుకుంటాను. ఎందుకంటే నా మనసులో ఉంది ఒకటే కదా. మతం కులం ఇవన్నీ నాకేమీ పట్టదండి. ఎందుకంటే అంతా ఒకటే. మీలో బాబా ఉన్నాడు, నాలో బాబా ఉన్నాడు, మీలో నాలోనే ఉన్నప్పుడు ఎంతోమంది పూజ చేస్తున్నటువంటి ఆ విగ్రహాల్లో ఎందుకు ఉన్నాడండి? కాబట్టి అంతటా ఆయనే ఉన్నాడు. ఒకటేనండి తత్వం ఉండేది. ఇన్ని రకాల తత్వాలు ఏముండవు, ఒకటే తత్వం ఉండేది నాకు తెలిసి.
దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మీరు ఏమన్నా ఇప్పుడు మీ జీవితంలో అత్యంత సంతృప్తికరమైన రోజు ఏమైనా ఉందా, లేకపోతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే దీని తర్వాత మీరు ఏమి లైక్ ఏం సాధిద్దాం ఉన్నారు, ఏమైనా లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, లక్ష్యం అంటూ ఏమి లేదు సార్ ప్రస్తుతం. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, తర్వాత లక్ష్యం ఏంటంటే సారు రమణమూర్తి గారు ఒక మీటింగ్ హాజరమ్మన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాలి, ఆ పని ఉంది. అట్లాగే రేపు చేయబోయే పని ఏంటి, వచ్చే నెలలో ఏం చేయాలి, ఆపై వచ్చే నెలలో ఏం చేయాలి అనే ప్లానింగే ఉంటుంది తప్పితే పర్టికులర్గా ఇప్పుడు నేను లక్ష్యాలు పెట్టుకొని సాధించే స్థితిలో అయితే లేను. ఎందుకంటే నాకు బాగున్నప్పుడు నేను మంచి పెయింటర్ని అవ్వాలనో లేకపోతే చాలా గొప్ప బొమ్మలు చేయాలనో నేను అనుకోవచ్చు. ఇప్పుడైతే నాకేం లేదు, అప్పుడు కూడా పెద్దగా ఉండేది కాదు, ఇప్పుడైతే నాకేం పెద్ద ఏం లేదు సార్, లక్ష్యాలు అంత దూరాలు ఏం లేవు. అయితే రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, రేపు అనేది మన చేతిలో లేదు కదా. మీకు మళ్ళీ చూపు ప్రసాదించమని బాబాని ఏమైనా కోరుకున్నారా? సార్ ఎవరైనా ఇస్తే తీసుకుంటానని అంటా సార్ నేను, ఎందుకంటే బాబా చేతిలో పెట్టాను. ఒకసారి నాకు ఫస్ట్ సారి కోరుకున్నారా, ఒకసారి అప్లికేషన్ పెట్టారా బాబాకి? చెప్తా సార్. సారి కంటికి ఫస్ట్ సారి యాక్సిడెంట్ అవగానే ఆపరేషన్ చేశారు, కన్ను కొద్దిగా కనబడతాను, కుడి కన్ను. సరే బాబా గుడికి తీసుకెళ్ళాను, నన్ను బాబా గుడికి వెళ్ళాను, పైకి వెళ్ళి దండం పెట్టుకోవాలి కదా, వెళ్ళి బాబా నా రెండో కన్ను అనేటప్పటికీ నేను అనుకుంటున్నా సార్ మైండ్లో, వెంటనే నాకు వచ్చిన సమాధానం ఏంటంటే ఎవరి కన్ను అని సమాధానం వచ్చింది సార్. ఎవరి కన్ను అని ఆయన నన్ను అడిగినట్టు సమాధానం వచ్చింది. ఇంకేం చెప్పాలి, నేను నవ్వుకున్నాను. ఎందుకంటే నీకు నేనే నీదైనప్పుడు నా కళ్ళు నాకు ఆ కన్నివు ఈ కన్నివు అని నేను ఆడటం ఏంది, నీకు కావాలనుకున్నప్పుడు ఇస్తావు, లేదనుకుంటే ఉంచుకుంటావు, నీ చేతిలో ఉన్నాయి, నీ చేతిలోనే ఉన్నాయి కదా, సురక్షితంగా ఉన్నాయి, నాకేం ఇబ్బంది లేదు. నా ముఖాన్ని రాసి ఉంటే నీకు అవసరమైతే ఇస్తావు. అంటే లెక్కన మనం ఏమి కోరుకోకూడదు అంటారా, అంటే ఏది కూడా ఆశించకూడదు అంటారా? లేదు సార్, అట్లా నేను అసలు చెప్పను. ఇహపర సౌఖ్యాలు కావాలి అని చెప్పి మీరు కోరుకోండి అని చెప్పి బాబా గారే చెప్పారు. నేను మొట్టమొదటి ఏదైనా బాబాని నమ్మాలి అనుకునే వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, మీరు బాబాని నమ్మని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు బాబాని ఒకటి అడగండి, అడిగితే చేస్తే మాత్రమే నమ్మండి, లేకపోతే నమ్మకండి. ఎందుకు అనవసరంగా ఆయన నమ్మాల్సిన అవసరం ఉంది? మీ భౌతికంగా మీ జీవితంలో ఉపయోగపడితేనే నమ్మండి. తర్వాత అండి ఆధ్యాత్మికత అందరికీ అవసరం లేదు కదా, మోరల్ వాల్యూస్ కావాలి. నువ్వు ఆత్మజ్ఞానం అందరికీ అవసరం లేదు కదా, మోరల్ వాల్యూస్ కావాలంటే బాబా సచరిత్ర చదువుకుంటే, బాబా నీతి బోధలు పరిపాలిస్తే చాలు. కాబట్టి మీరు అడగండి, అడిగితే ఇస్తాడు. నేనేమంటున్నాను, నేను మిలిటరీలో జాయిన్ అయ్యానండి, నేను అప్లికేషన్ పెట్టుకొని తీసుకున్నాను. నేను మిలిటరీలో జాయిన్ అయిన తర్వాత నాకు అస్సాంలో పోస్టింగ్ ఇచ్చారు, అంత దూరం నేను వెళ్ళను అనకూడదు కదా. మీరు జాయిన్ అవ్వలేదు కదా, నేను సరెండర్ అయ్యాను బాబాకి. నేను నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు వాడుకో బాబా అని చెప్పి నేను ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఆయన ఇష్టం, నేను మళ్ళీ ఎందుకు కాదంటాను? మీరు అలా చేయలేదు కదా. మీకు ఎప్పుడు వస్తుందంటే, మీకేమో బాబా మీకు ఏదైనా మీకు ఆయనకి ఉన్న అటాచ్మెంట్ తోటి మీ ఇది గనక ఆయనకి బాగుంటే ఆయన చెప్తాడేమో, మీకు ఆ మానసిక పక్వత ఉంటే. అది లేనప్పుడు మనం అడగకూడదు, అనవసరం కదా. ఇప్పుడు నేను హ్యాపీగా తీసుకోగలుగుతున్నా కాబట్టి నేను అడిగాను. అలా అవసరం కదా. ఇప్పుడు మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మళ్ళీ మీకు చూపు వస్తే గనక మీరు ఇంకా 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 అద్భుతంగా మీరు తత్వాన్ని ప్రచారం చేయొచ్చు, మీకు ఇంకా శక్తి వస్తే ఎవరి మీద డిపెండ్ అవసరం లేదు. ఇలాంటివన్నీ మీకు పరిస్థితి అనుకూలంగా ఉంటాయి కదా. ప్రస్తుతానికి మా అబ్బాయి ఉన్నాడు, ఈ సంవత్సరానికి ఇబ్బంది లేదు, వచ్చే సంవత్సరం ఏంటనేది ఆయన చూసుకుంటాడు. ఒకవేళ ఆయనకి ఇబ్బంది అనుకున్నాం అనుకోండి, ఆయనే ఇచ్చేస్తాడు కదా. ఒకవేళ నాకు ఇస్తే డైవర్ట్ అయిపోతానేమో, నేను తెలియదు. ఇవ్వకూడదు, మీకు ఇంకా రాకూడదు కోరుకుంటున్నారు అయితే? నేనేం కోరుకోవట్లేదు, ఆయన కోరుకోవట్లేదు, ఇస్తే తీసుకుంటాను. ఇవ్వడం కూడా ఏదో ఆయన ఏదో ఉద్దేశంతో ఇస్తాడు, తీసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడికి రావాలి అని నేను అనుకోలేదండి. వాస్తవానికి రమణమూర్తి గారు కూడా నాకు ఫోన్ చేయలేదు, అంటే ఆయన వేరే ప్రోగ్రామ్ యాక్చువల్ ఆలోచించింది. కానీ ఒక బాబా సంకల్పం ఏంటి అంటే, నాకు వేరే మ్యారేజ్ ఒకటి నిన్న జరిగింది. ఇలా నేను వస్తున్నాను అనగానే సార్ వెంటనే ప్లాన్ ప్రకారం మార్చేసి ఇది పెట్టారు. మీరు ఇక్కడికి వస్తారనుకున్నావా? కాబట్టి జరగాల్సింది జరుగుతుందండి. ఒకవేళ మనకి ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. కాబట్టి కోరుకోవడం అనేటువంటిది వేరే, నేను కోరుకునే చాలా కోరుకుంటాను. నేను ఇంకా ఈ బుక్ అయిపోవాలి, ఆ బుక్ అయిపోవాలి ఎల్లుండికి, అంతవరకే. కానీ ఇస్తే తీసుకుంటానండి, ఆయన ఇస్తే తీసుకుంటా. ఎందుకు తీసుకొని హ్యాపీగా నేను కూడా చూడాలని అనుకుంటా కదా ఎవరైనా.
ఎవరైనా అనుకుంటారు కదా. అంటే ప్రత్యేకంగా దాని మీద దృష్టి లేదు నాకు. సార్ దాన్ని చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఇప్పుడు అడుగుతానండి, రాలేదు, ఇప్పటికి 10 సార్లు ఆపరేషన్లు చేశారు సార్. ఇంకా వస్తుంది దానికోసం ఎదురు చూస్తూ ఉండాలి కదా. పొద్దుకులు ఎవరు ఎదురు చూస్తారు? దాన్ని నా జీవితంలో ఒక భాగం అయిపోయింది కదా. దాని గురించి ఎందుకు దాని గురించి పొద్దుకులు ఆలోచించేది? దాని గురించి అసలు ఆలోచనే లేదండి. ప్రస్తుతానికి నడుస్తుంది కదా బండి, ఆయన చూసుకుంటాడు కదా, మనకెందుకు సార్? ఆ తర్వాత ఏ ట్రైన్ ఎక్కించాలనేది ఆయనే చూసుకుంటాడని నేను నమ్ముతున్నాను. చాలా 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 సంతోషం అండి. ఎందుకంటే చాలా మంది తత్వాన్ని ప్రచారం చేస్తారు తప్పించి దాన్ని ఆచరిస్తూ అనుభవిస్తూ ఆచరణలో చూపించే గురువులు చాలా అరుదుగా ఉంటారు. మీరు కళ్ళు లేకపోయినా అంటే చూపు దూరమైనా, కంటి చూపు దూరమైనా సరే దానికోసం ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన చేయకుండా నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను, నాకు అవసరం లేదు, ఇస్తే తీసుకుంటాను అని ఎంత అద్భుతంగా, అంటే ఇంత విశాల దృక్పథంతో ముందుకెళ్ళడం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి. మా ప్రేక్షకులకు ఇలాంటి వాళ్ళని పరిచయం చేసే అదృష్టం కూడా మాకు కలగదు. ఎందుకంటే మాకు మీలాంటి వాళ్ళ గురించే, మీలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారని చెప్పి వెతుకుతుంటాం అన్నమాట. ఎందుకంటే మీలాంటి వాళ్ళు బయటికి రారు. అహంకారం లేని వాళ్ళే అంటే మేము బయట ప్రపంచాన్ని ప్రకటన అవ్వాలి, మమ్మల్ని అందరూ చూడాలి, మావి వినాలి అనే అహంకారం ఈసవిత్తు కూడా లేకుండా ఉన్న వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. అలాంటి వాళ్ళ కోసమే విజయ గీతామృతం ప్రయత్నం చేస్తుంటది. సో మా ప్రయత్నానికి పరమాత్ముడు సహకరిస్తూ ఇలాంటి అద్భుతమైన గురువులు మమ్మల్ని మా ప్రేక్షకులు పరిచయం చేసే అవకాశం కల్పించాడు. చాలా 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 ధన్యవాదాలు గురువు. థ్యాంక్ యూ సార్. అయితే ప్రస్తుతం నేనున్న పరిస్థితి మీకు నచ్చింది, ఇలా ఉన్నాను. ఇది అదే సార్, దాంట్లో మీకు ఉపనిషత్తుల్లో చెబుతారు, జీవిత పర్యంతం ఇలా ఉండగలగాలి, అది మనగడతాం. ప్రణవోధను శరోహాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్దవ్యం శరవత్తన్మయో భవేద్. 100 సంవత్సరాలు జీవించేంత వరకు ఇదే రకమైనటువంటి ఆలోచనతోటి ఉండాలి, అదే మనం కోరుకోవాలి. అలాగే సాయి యొక్క అనుగ్రహం వల్ల ఈ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులు అందరితోటి కూడా మరి బాబా గారే ఈ యొక్క మాటల్ని మీతో పంచుకోవాలనేటువంటి ఆయన సంకల్పం నేను అనుకుంటున్నాను. అందుకే ఇలాగ ఆయన ఒక ప్లాన్డ్గా, నాకు లేదు మీకు లేదు ప్లాన్, ఆయన ప్లాన్ ప్రకారం కలిసాం, మాట్లాడుకున్నాం. కాబట్టి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. గురుగారికి ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ కూడా ఆయన నడుపుతున్నారు. ఆయన కనుక్కొని ఆ ఛానల్ వివరాలు, ఆయన అనుమతి తీసుకొని వీలైతే ఆయన ఫోన్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పకుండా గురుగారిని డిస్టర్బ్ చేయకుండా, ఆయన ఉద్యోగం చేస్తున్నారు. ఫస్ట్ డ్యూటీ చేసిన తర్వాత వీకెండ్స్లో ఎప్పుడైనా సత్సంగాల కోసం దేనికోసమైనా సరే గురుగారు, ఎందుకంటే ఇలా తత్వాన్ని ఆచరించే గురువు చాలా అరుదుగా దొరుకుతారు, చాలా అరుదుగా దొరుకుతారు. అహంకారం లేకుండా ఎక్కడా కూడా తత్వాన్ని ఆనందపడుతూ ఆ ప్రేమతత్వాన్ని, ప్రేమ అనేది చాలా చాలా పవర్ఫుల్ వెపన్. అది ఎవరి మనసులో గెలుచుకునేట్టు చేసేదే ప్రేమ. ఆ ప్రేమతత్వాన్ని సాయిలో ఉండేదే ఆ ప్రేమతత్వం. ఆ ప్రేమతత్వాన్ని ఆయన గ్రహించి చాలా చక్కగా, చాలా ఏమంటారు ఓపికగా, చాలా ఏమంటారు దాన్ని ప్రశాంతంగా, స్థితప్రజ్ఞుడు అన్నదానికి ఆయన అంటే దానికి నిర్వచనంలో కనిపిస్తున్నారు ఆయన. ఇలాంటి మహానుభావులు మన మధ్యనే ఉన్నారు. చూడండి ఎంత అంటే మనకి ఏదైనా శరీరంలో ఏదైనా చిన్న అవయవం లోపిస్తేనే మనం అల్లాడిపోతాం. చిన్న వేలు పోయినా, కాలు పోయినా, చిన్న నొప్పి వచ్చినా సరే మనం వేలాడిపోతాం. అలాంటిది ఆయనకి చూపు దూరమైనా సరే ఆయన ఎక్కడ కూడా చలించకుండా నిశ్చలంగా ఆయన ముందుకెళ్తున్నారంటే చూడండి, ఆయన మనకు ఏది తీసుకోవాలి అలాంటి వారి నుంచి అనేది మనకు అర్థమవుతుంది. అందుకోసమే మేము ఆయన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ గురువుగారితో ఇంకో అద్భుతమైన మనం కార్యక్రమం చేసే ప్రయత్నం చేద్దాం. అందరూ ధన్యవాదాలు. మీరు ఏదో చెప్పారు కానీ బాబా తోడున్నాడు కాబట్టి ధైర్యంగా ఉన్నాం సార్, లేకపోతే నేను కూడా అందరిలాగా బాధపడతా ఉండేది. చాలా చాలా